డైరీ రాయండి అని చాలా సందర్భాల్లో, చాలా వేదికల మీద, చాలా చోట్ల చెప్తూ ఉంటాను నేను. చాలామందికి చేదస్తు ఈయన తలకాయ నెరిసిపోయింది, ముసలోడైపోయాడు, చెప్తాడని చాలామంది అనుకుంటారు. నేను ఈవెన్ ఈ జెడ్ పిల్లలు ఉంటారు కదా, అంటే కొంచెం పోష్గా హడావుడిగా ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా చెప్పినప్పుడు నన్ను కమెంట్ కూడా చేశారు. వేస్ట్ అండి మీరు డైరీ రాయడం ఏంటండి, ఇవాళ నేను టక్ మని టైప్ చేయొచ్చు, డిజిటలైజేషన్ చేయొచ్చు, ఎక్సెల్ షీట్స్ అలాంటివి ఉన్నాయి, లేకపోతే కనుక ఏదో గూగుల్ డాక్స్ ఉన్నాయి. యాక్చువల్గాను ఏది కావాలి చాట్ జీపీటీ అడిగితే కొన్ని వందలు అదే చెప్తుంది. డైరీ అంటారేంటి? డైరీ రాస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అన్నది నేను అనుభవించేది ఏంటంటే, డైరీ రాయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ తర్వాత చెప్తాను. కానీ గత 40 ఏళ్ళుగా డైరీలు రాసే వ్యక్తిగా ఇది నాకు తెలిసి, నేను ఇది ఎప్పుడో నా యొక్క 1995 అంటే నా డిగ్రీ అయిన ఏడాది రాసింది. యాక్చువల్గా ఇది 1992 డిగ్రీ సెకండ్ ఇయర్. ఇది ఐ థింక్ అబ్బో 1990 అంటే నా ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఏడాది. ఇదేమో 1990 అబ్బో 89 అంటే 10th క్లాస్ అరౌండ్ దట్. అంటే ఇన్ని డైరీలు అండి ఇవన్నీ నా డైరీలు ఇవి. ఇంతకంటే నేను చెప్పనా, ఇప్పటికి కూడా డైరీ రాసుకుంటాను నేను. గత 40 ఏళ్ళు అనొచ్చా, నాకు దాదాపు 7వ తరగతి రాస్తాను అనుకుంటే ఇప్పుడు 50 ఏళ్ళు అనుకుంటే 12 తీసేస్తే 47 డైరీలు ఉన్నాయండి. కావాలంటే మా ఇంటికి రండి చూపిస్తాను. ఇవి నా డైరీలు. ఇంతకన్నా అగాధాల లోతుల్లోంచి ఏదో అత్యంత ప్రాచీనమైన ఏముంటుందని తవ్వకాల నుంచి తీసింది కదా. డైరీ రాస్తే నేను అనుభవించిన, నాకు వచ్చిన అడ్వాంటేజ్ టక్మని చెప్పేస్తాను. ఒకటి, లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతాయి. 2, మన న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే పెన్ను పట్టుకొని రాయాలి. పెన్ను పట్టుకుని రాసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా పెన్ను పట్టుకుని రాస్తున్నప్పుడు ఏం రాయాలి అని ఆలోచిస్తాం. నేనైతే 3 పెన్నులు అంటే డైరీకి అయితే అలా రాయను, కానీ మామూలుగా అయితే 3 పెన్నులు వాడతాను. ఎప్పుడే ఇంక్ వాడాలి అన్నప్పుడు న్యూరాన్స్ డెవలప్ అవుతాయి, న్యూరాన్స్ షార్ప్ అవుతాయి. తర్వాత నా రైటింగ్ స్కిల్స్ న్యూరాన్స్ మాత్రమే కాదు, నా వొకాబులరీ పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, డైరీ వల్ల ప్రధానమైనది ఏంటంటే, నేను లోపల ఏమనుకుంటున్నాను అది యాటీజ్గా చెప్పడానికి తపన పడుతున్నాను. రాసింది తప్పైనా ఒప్పైనా రాసేస్తూ వెళ్ళడం వల్ల నాకు తెలియకుండానే ఒక రైటింగ్లో ఒక క్రియేటివ్ టాలెంట్ ఒకటి బయటపడుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, హృదయాన్ని ఆవిష్కరించుకొని లోపల ఏదైనా తప్పులు ఉంటే కడుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరీలో నిన్ను తిట్టుకుంటావు, నిన్ను పొగుడుకుంటావు, ఏదో ఒక అమ్మాయిని చూస్తావు, లవ్లో పడతావు, ఆమె వచ్చి పోరా అంటుంది, రోజు రాత్రి ఏడుతూ కన్నీటి పర్యంతమై అక్షరాలు రాస్తున్నప్పుడు ఆ మర్నాడు ఇలా జరగకూడదు అనుకుంటా. ఇలాంటి కొన్ని వందల అనుభవానికి రావాలి అంటే డైరీలు ఇదిగో ఇలా రాయాలి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.